ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. గత నెల 9వ తేదీన కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం ప్రధాన రహదారిలో సిద్ధనాథ్ జ్యువెలరీ షాప్ లో జరిగిన చోరీని ప్రతిపాడు పోలీసులు ఛేదించారు. నిందితులను, చోరీ సొత్తును మీడియా ముందు హాజరుపరిచిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ మాట్లాడుతూ, ఏలేశ్వరం ప్రధాన రహదారిలో ఫిబ్రవరి 9వ తేదీ రాత్రి సిద్ధనాథ్ జ్యువెలరీ షాప్ లో జరిగిన చోరీ ఘటనపై పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఆధ్వర్యంలో ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బిఎస్ అప్పారావు తమ సిబ్బందితో కేసును ఛేదించారని తెలిపారు. ఈ ఘటనలో అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన కరణం కుమార్, కడప జిల్లా గుమ్మల వెంకట సుబ్బయ్యను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ఒక పల్సర్ 2-వీలర్ బైక్, 11 కేజీలున్నర వెండి, 32.8 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ముద్దాయిలలో ఒకడైన కరణం కుమార్ అనే వ్యక్తిపై 30 దొంగతనం కేసులు ఉన్నాయని, రెండవ ముద్దాయి గుమ్మల వెంకట సుబ్బయ్యపై 11 ఎర్రచందనం కేసులతో పాటు 10 దొంగతనం కేసులు ఉన్నాయని, నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. సిద్ధనాథ్ జ్యువెలరీకి దొంగతనం కేసును ఛేదించిన సిఐ బిఎస్ అప్పారావు, ఏలేశ్వరం, ప్రతిపాడు, అన్నవరం, రౌతులపూడి ఎస్ఐలు ఎన్ రామలింగేశ్వరరావు, ఎస్ లక్ష్మీకాంతం, శ్రీహరిబాబు, జి వెంకటేశ్వరరావులను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారని ఎస్పీ బిందు మాధవ్ మీడియాకు తెలిపారు. ఫిబ్రవరి నెల 9వ తారీఖున ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సిద్ధనాథ్ జ్యువెలర్ షాప్లో బంగారం మరియు వెండి వస్తువులు దొంగతనం జరిగింది. దాని నిమిత్తం ఏలేశ్వరం పోలీస్, అట్లానే అన్నవరం ఎస్ఐ గారు, అలాంగ్ విత్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అండ్ డిఎస్పీ గారు, వీళ్ళందరూ టీమ్స్ ఫామ్ చేసుకొని ఆ ముద్దాయిలను పట్టుకునే క్రమంలో ఆ రోజు నుంచి విచారించి 18వ తారీఖున 2 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. కరణం కుమార్ అలియాస్ గోళ్ళ అమర్రాజ్ కుమార్ అలియాస్ గవ్వల అమర్రాజ్ కుమార్ ఈయనొకళ్ళు, అట్లనే గుమ్మళ్ళ వెంకట సుబ్బయ్య అలియాస్ శేషు, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి 11.5 కేజీల వెండి, అట్లనే 66.5 గ్రాముల బంగారాన్ని రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో ముద్దాయిలుగా అరెస్ట్ అయిన వాళ్ళలో A1 కరణం కుమార్ మీద ఇంతకు ముందరే 30 వరకు దొంగతనం కేసులు ఉన్నాయి. అట్లనే A2 మీద కూడా ఇంతకు ముందర కేసులు ఉన్నాయి. వీళ్ళిద్దరి మీద 2025 సంవత్సరంలోనే 4 కేసులు నమోదవడం జరిగింది. వీళ్ళిద్దరూ 2025 సంవత్సరంలో ఏలేశ్వరంలో కాకుండా నక్కపల్లిలో, తుని టౌన్లో, ఆత్మకూరు పిఎస్లో దొంగతనాలు చేశారు. వీటన్నిటిలోనూ ప్రాపర్టీ రికవర్ అవడం జరిగింది. వీళ్ళిద్దరూ 2023 సంవత్సరంలో కడప జైల్లో ఒకరికొకళ్ళు పరిచయం అయ్యారు. అక్కడి నుంచి కలిసి దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. 2024లో సిద్ధవటం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం కేసులో జైల్లో ఉండి 2024 డిసెంబర్లో బెయిల్పై వచ్చారు. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ కలిసి పైన చెప్పిన 4 బంగారం దొంగతనాలు చేయడం జరిగింది, బంగారం మరియు వెండి దొంగతనాలు. 2025 జనవరి 19న నక్కపల్లిలో ఒక ఇంట్లో దొంగతనం చేసి అక్కడి నుంచి వచ్చి తుని రైల్వే స్టేషన్ దగ్గర వెయిట్ చేసి, తుని రైల్వే స్టేషన్ దగ్గర ఒక బైక్ దొంగతనం చేసి అది తీసుకొని ఆ బైక్లో వచ్చి ఏలేశ్వరంలో ఉన్న జ్యువెలరీ షాప్లో దొంగతనం చేయడం జరిగింది. మేము అది సీసీ కెమెరాల ద్వారా మొదట బైక్ని గుర్తించి ఆ తర్వాత దర్యాప్తు జరిపి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. సూర్య అప్పారావు గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రతిపాడు సర్కిల్, హరిబాబు, ఎస్ఐ ఆఫ్ పోలీస్ అన్నవరం పోలీస్ స్టేషన్, రామలింగేశ్వరరావు, ఎస్ఐ ఆఫ్ పోలీస్ ఏలేశ్వరం, అట్లానే జి వెంకటేశ్వరరావు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రౌతులపూడి, అండ్ ఎల్ ప్రసాద్, అడిషనల్ ఎస్ఐ అన్నవరం పిఎస్, వీళ్ళతో పాటుగా డిఎస్పీ శ్రీహరి గారు అందరూ చాలా హార్డ్ వర్క్ చేసి ముద్దాయిలను పట్టుకోవడం జరిగింది. వారందరినీ అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.